క్లాడ్ ఫ్యాబుల్ 5 ఏఐ మోడల్. దీని క్యాపబిలిటీస్ చూసి మైక్రోసాఫ్ట్ వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ ని దీన్ని యూజ్ చేయకండి అని డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేసింది. యుఎస్ గవర్నమెంట్ అయితే ట్రస్టెడ్ ఆర్గనైజేషన్స్ కి మాత్రమే దీని ఒరిజినల్ వర్షన్ యాక్సెస్ ఇచ్చేయండి అని చెప్పింది. ఆంథ్రోపిక్ ఈ మోడల్ ని పబ్లిక్ కి రిలీజ్ చేయడానికి ముందు మంత్స్ ఆఫ్ సేఫ్టీ టెస్టింగ్ చేసింది. ఇదంతా ఒక సినిమా స్టోరీ కాదు, రియాలిటీలో జరిగిన ఒక సిచ్యువేషన్. ఇదే జస్ట్ 2 days ముందు రిలీజ్ అయిన లేటెస్ట్ క్లాడ్ ఫ్యాబుల్ 5 ఏఐ స్టోరీ. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ టు నో మోర్ అబౌట్ దిస్ ఏఐ. టెక్ వరల్డ్ లో ఒక రూల్ ఉంది, విత్ గ్రేట్ పవర్ కమ్స్ హెవీ ప్రైజింగ్ అండ్ మేజర్ కాంప్లెక్స్ డాక్యుమెంటేషన్ రూల్స్ అని. ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే June 9th, 2026 ఆంథ్రోపిక్ కంపెనీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. టుడే వీఆర్ లాంచింగ్ క్లాడ్ ఫ్యాబుల్ 5 ఎ మైథోస్ క్లాస్ మోడల్ అని. ఇన్ని డేస్ మనం యూజ్ చేసిన క్లాడ్ సోనెట్ ఆర్ ఓపస్ లెవెల్ వేరు, ఈ మైథోస్ క్లాస్ స్టైల్ టోటల్లీ వేరు. అసలు ఏం జరిగింది అంటే ఎర్లీ టెస్టింగ్ లో ఆంథ్రోపిక్ ఒక సెకండరీ మోడల్ బిల్డ్ చేసింది. దానికి క్లాడ్ మైథోస్ 5 అని పేరు పెట్టింది. దీనికి ఉన్న సైబర్ సెక్యూరిటీ లాజిక్ అండ్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ కోడింగ్ స్కిల్స్ చూసి నెట్వర్క్ షేక్ అయిపోయాయి. ఓపెన్ బిఎస్డి లాంటి ఆపరేటింగ్ సిస్టంలోని 27-year-old సిస్టమ్ వల్నరబిలిటీస్ ని ఇది స్టాండ్ అలోన్ గా హ్యాక్ చేసి ఎక్స్ప్లాయిట్స్ ని రన్ చేసింది. సైబర్ అటాక్ సిస్టమ్స్ క్రియేట్ చేసే కెపాసిటీ దీనికి ఉండడం వల్ల యుఎస్ గవర్నమెంట్ సపోర్ట్ తో దీన్ని ప్రాజెక్ట్ గ్లాస్వింగ్ కింద లాక్ చేసి పెట్టారు. ప్రాజెక్ట్ గ్లాస్వింగ్ అంటే ఇది ఆంథ్రోపిక్ స్టార్ట్ చేసిన ఒక స్పెషల్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్. ఓన్లీ సెలెక్టెడ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ ఇంకా ఎక్స్పర్ట్స్ కి మాత్రమే మైథోస్ ఏఐ యాక్సెస్ ఇస్తారు. వాళ్ళు ఆ ఏఐని యూజ్ చేసి ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లో ఉన్న సెక్యూరిటీ ఫ్లాస్ ని హ్యాకర్స్ ఎక్స్ప్లాయిట్ చేయకముందే ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఆంథ్రోపిక్ బిజినెస్ గ్రోత్ కోసం దీన్ని పబ్లిక్ లోకి లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. బట్ డైరెక్ట్లీ అలా రిలీజ్ చేస్తే సైబర్ క్రిమినల్స్ హ్యాకర్స్ రెచ్చిపోతారు. అందుకే ఫ్యాబుల్ 5 అని ఒక హిడెన్ ఫైర్ వాల్ యాడ్ చేశారు. దీన్నే సేఫ్టీ క్లాస్ఫైర్స్ అంటారు. మీరు ఫ్యాబుల్ 5 ఓపెన్ చేసి ఏదైనా డేంజరస్ క్వైరీ ఆర్ అఫెన్సివ్ హ్యాకింగ్ ప్రాంప్ట్ టైప్ ఇన్పుట్ ఇస్తే ఆ క్లాస్ఫైర్స్ ఇమ్మీడియట్ గా ఇంటర్సెప్ట్ చేసి ఆ టాస్క్ ని ఆటోమేటిక్ గా క్లాడ్ ఓపస్ 4.5 లాంటి లైటర్ మోడల్ కి రూట్ చేస్తాయి. హై ప్రొటెక్షన్ సెక్యూరిటీ బ్యాలెన్స్డ్ లేయర్స్ ఎగ్జిక్యూట్ చేశాకే దీన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ఎవ్రీ స్మాల్ స్టార్ట్అప్ క్లాడ్ ఫ్యాబుల్ 5 ని యూజ్ చేసి కోడింగ్ స్పీడ్ పెంచుదామని చూస్తుంటే మైక్రోసాఫ్ట్ లాంటి గ్లోబల్ జైంట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేసింది. అకార్డింగ్ టు ది వర్జ్ రిపోర్ట్ సీన్ రివర్స్ అయింది. మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ ని ఇంటర్నల్ వర్షన్స్ ఆఫ్ గిట్హబ్ కోపైలట్ లో క్లాడ్ ఫ్యాబుల్ 5 వాడకుండా అఫీషియల్లీ రిస్ట్రిక్ట్ చేసేసింది. దీంతోనే ఇంటర్నెట్ లో మీమ్స్ ఫ్లడ్ అయిపోయాయి. మొత్తం బ్రేకింగ్ న్యూస్ లో కూడా ఇదే నడిచింది. క్లాడ్ తో వైప్ కోడింగ్ చేస్తూ ఎంజాయ్ చేసిన మైక్రోసాఫ్ట్ డెవలపర్స్ ఇప్పుడు మళ్ళీ మాన్యువల్ గా రియల్ వర్క్ చేయాలి అని జనాలు ఘోరంగా కౌంటర్లు వేస్తున్నారు. ఇంకొంతమంది అయితే కాంపిటీషన్ ఫియర్ అని, కాస్ట్ ఇష్యూ అని, ఫ్యాబుల్ 5 టోకెన్స్ చాలా కాస్ట్లీ కాబట్టి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేసుకోవడానికి ఈ బ్యాన్ పెట్టింది అనుకున్నారు. బట్ రియాలిటీ ఇది మనీ గురించి కాదు, ఇట్స్ అబౌట్ డేటా ప్రైవసీ. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ అల్ట్రా పవర్ఫుల్ మైథోస్ క్లాస్ మోడల్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేయడానికి ఆంథ్రోపిక్ కంపెనీ ఒక స్ట్రిక్ట్ డేటా రిటెన్షన్ పాలసీని తెచ్చింది. అకార్డింగ్ టు దిస్ రూల్ మీరు ఫ్యాబుల్ 5 లో ఏ ప్రాంప్ట్ టైప్ చేసినా, ఏ కోడ్ జనరేట్ చేసినా అది ఆంథ్రోపిక్ సర్వర్స్ లో ఫుల్ గా 30 days స్టోర్ అయి ఉంటుంది. సైబర్ అటాక్స్ అండ్ జైల్ బ్రేక్స్ ని మానిటర్ చేయడానికి మాత్రమే ఈ డేటాను యూజ్ చేస్తాం అన్నారు. ఏదైనా సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా ఫ్లాగ్ అయితే ఆంథ్రోపిక్ కెన్ హైడ్ ద డేటా ఫర్ అప్ టు 2 years. చార్ట్ విండోస్ క్లోజ్ చేయగానే నీ కంపెనీ సీక్రెట్స్, కాన్ఫిడెన్షియల్ సోర్స్ కోడ్స్ అన్ని పర్మనెంట్లీ డిలీట్ అయిపోవాలి. బేసిక్ గా కాన్ఫిడెన్షియల్ డేటా సర్వర్స్ లో ఉంటుంది అంటే మైక్రోసాఫ్ట్ లీగల్ టీమ్స్ కి మైండ్ పోయింది. మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఎక్స్టర్నల్ కస్టమర్స్ కోసం మైక్రోసాఫ్ట్ ఫౌండరీ లో ఫ్యాబుల్ 5 ని రోల్ అవుట్ చేశారు. బట్ వాళ్ళ ఇంటర్నల్ డెవలపర్స్ కి మాత్రమే ప్యూర్ బ్లాక్ పెట్టారు. క్లియర్ కార్పొరేట్ క్లియరెన్స్ వచ్చే వరకు వాళ్ళ ఇంటర్నల్ డెవలపర్స్ కి మాత్రం ప్యూర్ బ్లాక్ పెట్టేశారు. ఒక పక్క మైక్రోసాఫ్ట్ డేటా ప్రైవసీతో కొట్టుకుంటుంటే ఇంకో పక్క ఓపెన్ అయ్యి ఇంకొక పెద్ద తలనొప్పి స్టార్ట్ అయింది. అదే ద కాస్ట్ క్రైసిస్. లెట్స్ బి ఆనెస్ట్, ఈ రోజుల్లో కార్పొరేట్ కంపెనీస్ కి ఏఐ బిల్స్ నిజంగానే లిమిట్స్ దాటిపోతున్నాయి. రైట్ నో సిలికాన్ వ్యాలీలో టెక్ ఇన్సైడర్స్ వల్ల కొత్త ట్రెండ్ టోకెన్ మ్యాక్సింగ్. అంటే రిటర్న్ ఎంత వస్తున్నాయి అని ట్రాక్ చేయకుండా ఎంప్లాయీస్ అండ్ డెవలపర్స్ అందరూ స్పీడ్ ప్రొడక్టివిటీ వచ్చేస్తుంది కదా అని బ్లైండ్ గా మిలియన్స్ ఆఫ్ ఏఐ టోకెన్స్ బంద్ చేస్తున్నారు. దీనివల్ల కార్పొరేట్ బడ్జెట్స్ క్రాష్ అయిపోతున్నాయి. ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్మన్ కూడా పబ్లిక్ గా ఒప్పుకున్నారు ఈ విషయాన్ని. ఏఐ ఎక్స్పెన్సెస్ రైట్ నో కస్టమర్స్ కి ఒక హ్యూజ్ ఇష్యూగా మారాయని. ఫ్యూచర్ లో కంపెనీస్ కి ఫీచర్ క్రైటీరియా ఇంపార్టెంట్ కాదు, ఎవరు చీప్ గా టోకెన్స్ ఇస్తున్నారు అనేది మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓపెన్ ఏఐ ప్లాన్ ఏంటంటే టోకెన్ ప్రైసింగ్ ని తగ్గించేసి బిజినెస్ అంతా ఆంథ్రోపిక్ మైథోస్ ఎకోసిస్టమ్ లోకి షిఫ్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా లాక్ చేయాలి అని. లెట్స్ సీ ఏమవుతుందో. రైట్ నో మనం చూస్తుంది ఏ ఇండస్ట్రీలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే
మెచ్యురేషన్ ఫేస్. ఏదో ఒక కూల్ టెక్ ప్రోడక్ట్ బిల్డ్ చేసాం, జనాలకి చూపించాం అనే వైల్డ్ వెస్ట్ ఎరా ఇస్ డెడ్ నో. మనం ఇప్పుడు ఒక కట్ త్రోట్ కార్పొరేట్ బ్యాటిల్ లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు ఒక స్మార్టర్ ఏఐ స్పేస్ లోకి మీ డేటా ప్రైవసీని కాంప్రమైజ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అండ్ డెవలపర్స్ ఈ వీడియో చూస్తుంటే రైట్ నౌ మీరు ఏ టీమ్ సైడ్, టీమ్ క్లాడా, టీమ్ చాట్‌జిపిటియా? కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో మీ లాజిక్ ని మెన్షన్ చేయండి. ఈ ఎక్స్క్లూజివ్ టెక్ బ్రేక్ డౌన్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అప్పుడే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలోని ప్రతి లేటెస్ట్ ట్రెండ్ ట్రిగ్గర్ అప్డేట్ మీకు ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.